క్రియేటివ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. చుక్కరంలో రాష్ట్ర అధ్యక్షులు పారాడు భాస్కర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు రాములు గారు, రాష్ట్ర కోశాధికారి సుధాకర్ గారు, రాష్ట్ర కార్యదర్శి సిఐటి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మహాసభలు మెదక్ పట్టణంలో 3 రోజుల పాటు జయప్రదంగా జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో 3.5 లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 600 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు. సుమారు 150 మంది మహిళా ప్రతినిధులు వివిధ శ్రామిక మహిళల్లో సమస్యల మీద పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ మహాసభల్లో పాల్గొన్నారు. అట్లాగే ఈ ప్రతినిధుల యొక్క ప్రొఫైల్ కనుక చూస్తే ఆధునిక పరిశ్రమలు, ఉత్పత్తి రంగం, మల్టీనేషనల్ కంపెనీలు, ప్రభుత్వ రంగం, ఇక్కడ కార్మికుల సమస్యల మీద వివిధ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి నాయకత్వం పాల్గొన్నది. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ రంగం, ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్టు, హమాలీ రంగము, తర్వాత బీడీ కార్మికులు మొదలుకొని స్కీమ్ వర్కర్లు అందరూ కూడా, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనము, ఐకేపీ, విఓఏలు, ఈ అన్ని రకాల అంటే ఈరోజు కార్మిక వర్గంలో ఉన్నటువంటి వివిధ తరగతులు, సంఘటిత రంగం నుండి అసంఘటిత రంగం వరకు ఈ మహాసభలో పాల్గొనడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము సమగ్రంగా చర్చలు జరపడానికి, ఆ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించడానికి ఈ 5వ రాష్ట్ర మహాసభలు బాగా ఉపయోగపడతాయి. చాలా ఎడ్యుకేటివ్గా ఈ మహాసభ జరిగింది. అందుకని వివిధ అనుభవాల్ని మేము ఆధారంగా చేసుకొని భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయడానికి మహాసభ దోహదపడుతుందని భావిస్తూ ఉన్నాం. ఆ రకంగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కార్మికోద్యమానికి ఇది కీలక మలుపుగా ఉంటుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. రెండో విషయము, ఇది సిఐటి మహాసభ అయినప్పటికీ కూడా మేము ఇతర సోదర ట్రేడ్ యూనియన్లను కూడా ఈ మహాసభలో ప్రారంభ సమావేశానికి ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఏఐటీసీ నాయకత్వం, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకత్వం, బిఆర్టీయు రాష్ట్ర నాయకత్వం పాల్గొన్నారు. ఐఎన్టీసీ వారు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి మేము హాజరు కాలేకపోతున్నాము, మీ మహాసభలు జయప్రదం కావాలని శుభాకాంక్షలు చెప్పారు. టియుసిఐ నాయకులు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఐక్య పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరాన్ని గుర్తింపజేస్తూ సిఐటి ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని వాళ్ళందరూ కూడా బలపరిచారు. ఆ రకంగా రాబోయేటువంటి కాలంలో అన్ని ట్రేడ్ యూనియన్ల, బిఎంఎస్ మినహా మిగతా అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు, పోరాటాలు చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా ఈ మహాసభ సందర్భంగా జరిగింది. ఇది కూడా ఒక ముఖ్యమైన పరిణామం. అట్లాగే మూడవ అంశము, మేము కార్మికుల రోజువారీ సమస్యలే కాకుండా అసలు ఈ సమస్యలకు మూలమైనటువంటి ప్రభుత్వ విధానాలు, ఆ విధానాల్ని రూపొందిస్తున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క స్వభావాన్ని కూడా చర్చించాము. సమస్యలకు మూలము
ఇవాళ ఈ పాలకులు. అందుకని పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు మారకుండా మన సమస్యలు కూడా పరిష్కారం కావు. అందుకని రాబోయేటువంటి కాలంలో ఈ రాజకీయ చైతన్యం కూడా కార్మికులలో కల్పించాలి. ఇది కూడా ట్రేడ్ యూనియన్ యొక్క ముఖ్యమైన బాధ్యతగా ఉండాలని చెప్పి కూడా మా మహాసభ తీర్మానించింది. అందుకని మా కార్యకర్తలు రాబోయే కాలంలో కార్మికుల్లో ఈ రకమైనటువంటి రాజకీయ చైతన్యం కల్పించడానికి అవసరమైనటువంటి క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నేను తీర్మానం చేశాను. అట్లాగే వివిధ రకాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరొక 42 రకాల తీర్మానాలని ఈ మహాసభ ఆమోదించింది. ఇందులో ముఖ్యమైనటువంటివి ఇప్పుడు లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రతిఘటిస్తూ ఆ లేబర్ కోడ్స్ని ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగే పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం పాల్గొనేట్టుగా చేయాలని చెప్పి కూడా మేము తీర్మానం చేశాం. రాబోయే జనవరి ఫిబ్రవరి నెలల్లో సమ్మెతో సహా అఖిల భారత సమ్మెతో సహా అన్ని రకాల ప్రత్యక్ష పోరాట రూపాలకు వివిధ ట్రేడ్ యూనియన్లు ఇచ్చేటువంటి పిలుపులను అమలు చేయడంతో పాటు సిఐటియు స్వతంత్ర కార్యాచరణను కూడా మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి జనవరి మాసం అంతా మా కార్యకర్తలు, మా యూనియన్లు క్షేత్రస్థాయిలో కార్మికుల్ని కదిలించడానికి ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా, అట్లాగే శ్రమశక్తి నీతి 2025 అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన లేబర్ పాలసీకి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున కూడా క్యాంపెయిన్ చేయాలనేటువంటిది ఒక ముఖ్యమైన తీర్మానం. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కనీస వేతనాలు పెంచాలి, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో కనీస వేతనాలు పెంచాలి అనేటువంటి డిమాండ్ను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉంది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణంతో కార్మిక వర్గం తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్న నేపథ్యంలో 26,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించాలి అనే ముఖ్యమైన డిమాండ్ మీద మా మహాసభ చర్చించి ఒక తీర్మానాన్ని మేము ఆమోదించుకున్నాం. అందుకని కనీస వేతనాల సమస్య మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా కార్మికుల్ని కదిలించడానికి మేము ఉద్యమ కార్యాచరణని కూడా తీసుకోబోతున్నాం. దీంతో పాటు స్కీమ్ వర్కర్ల సమస్యలు, ముఖ్యంగా అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యల్ని ప్రత్యేకంగా చర్చించాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని ప్రత్యేకంగా చర్చించాం. అందుకని స్కీమ్ వర్కర్ల సమస్యలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వంతో ముడిపడి ఉన్నటువంటి వేతనాల సమస్య, ఈ 2 సమస్యల్ని కూడా జోడించి స్కీమ్ వర్కర్స్ సమస్య మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు రూపొందించాలని చెప్పి కూడా మా మహాసభ తీర్మానం చేసింది. ఈ రకంగా మహాసభ అనేక ముఖ్యమైనటువంటి తీర్మానాలను కూడా రూపొందించింది. తర్వాత మా మహాసభ చాలా ఐక్యంగా తీర్మానాలని ఆమోదించడం కానీ, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడం, ఇదంతా కూడా ప్రజాతంత్ర పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మహాసభ జరిగింది. అన్ని జిల్లాల నుండి మేము ఆహ్వానించినటువంటి ప్రతినిధులందరూ పాల్గొన్నారు. అన్ని సంఘాల నుండి కూడా మేము ఆహ్వానించిన ప్రతినిధులందరూ కూడా ఈ మహాసభలో పాల్గొన్నారు. చాలా క్రమశిక్షణగా, అత్యంత ఉత్సాహభరితంగా ఈ మహాసభ జరిగింది. అట్లాగే ఈ మహాసభలో నిర్ణయించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి తీర్మానం కార్మిక కర్షక ఐక్యతను రాబోయే కాలంలో మరింత బలోపేతం చేయాలి. సంపద సృష్టిస్తున్నటువంటి వర్గాల మధ్యలో ఒక గరిష్ట స్థాయిలో ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉంది. పాలకుల యొక్క విధానాలు ఎదిరించాలి అని అంటే సంపద సృష్టిస్తున్న శ్రామిక వర్గాలు, కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, ఈ 3 వర్గాలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఇవాళ భారతదేశంలో మరింత పెరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే నిరంకుశ పద్ధతుల్లో, ఫాసిస్టు ధోరణులతోటి పెట్టుబడిదారి కార్పొరేటు సంస్థలకు లాభాలు పెంచేటువంటి దిశలో జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఐక్యతను సాధించాలని
దీనికోసం జనవరి 19 కార్మిక కర్షక ఐక్యతా దినంగా జరపాలి. జనవరి 19 జరిగేటువంటి కార్యాచరణలో జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో, అట్లాగే గ్రామీణ స్థాయి వరకు కూడా క్యాంపెయిన్ నిర్వహించాలని, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ అంశాన్ని కూడా మేము మా మహాసభలో చర్చించి తీర్మానాన్ని రూపొందించుకున్నాం. వీటితో పాటు ఆర్థిక విషయాలే కాకుండా ఇవాళ సమాజంలో కుల వివక్ష, మహిళల పట్ల చిన్న చూపు చూసేటువంటి పద్ధతి, అట్లాగే శ్రామిక మహిళల పట్ల లైంగిక వేధింపులు, అట్లాగే పని పరిస్థితులు దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో సామాజిక న్యాయ సాధన అనేటువంటిది కూడా ట్రేడ్ యూనియన్కి ఒక ముఖ్యమైన అంశం. అందుకని ఏప్రిల్ 1వ వారంలో సామాజిక న్యాయ సాధన కోసం కార్మిక వర్గాన్ని కదిలించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ క్యాంపెయిన్ రూపొందించుకోవాలని చెప్పి కూడా మా మహాసభ తీర్మానించింది. దీంతో పాటు ప్రత్యామ్నాయ సంస్కృతి, కేవలం ఆర్థిక విధానాలే కాకుండా ప్రజల యొక్క సాంఘిక సాంస్కృతిక భావజాలపరమైనటువంటి అంశాలు కూడా ఇవాళ సమాజం మీద, కార్మిక ఉద్యమాల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవాళ మతోన్మాద భావజాలాన్ని ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇవాళ లేబర్ కోడ్స్, శ్రామిక నీతి 2025లో మనుస్మృతి, మనో ఆలోచన విధానం, మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తెచ్చి మాట్లాడడం అంటే ఇవాళ ఒక రకంగా ఛాందస భావజాలాన్ని ఇవాళ కార్మిక వర్గం మీదకి రుద్దడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇందులో కొనసాగింపుగానే ఈరోజు మేడేను, మామూలుగా ఇన్ని రోజుల నుంచి మేడేను జాతీయ సెలవు దినంగా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇప్పటి వరకు మేడేను జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తున్నారు. అంటే చట్ట ప్రకారం 8 సెలవులు ఇవ్వాలి, పండగ సెలవులు, జాతీయ పండగ సెలవుల చట్టం ప్రకారంగా. అందుకని అందులో 15 ఆగస్టు, 26 జనవరి, అట్లాగే 2 అక్టోబర్తో పాటు మే 1 కూడా కలిపి 4 జాతీయ సెలవులుగా, ఇంకొక 4 పండగలను సెలవులుగా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫై చేస్తూ వస్తున్నారు. కానీ ఈ 2026 సంవత్సరానికి వాళ్ళు ప్రకటించినటువంటి సర్క్యులర్లో మేడేని తీసేశారు. అంటే మేడే ఇప్పుడు జాతీయ సెలవు దినంగా లేదు. ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రకటించారు, భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాల మీద పాశ్చాత్య దేశాల ప్రభావం ఉంది అని చెప్పారు. అట్లాగే మనుధర్మ శాస్త్రం యొక్క మనుస్మృతి ఆధారంగా లేబర్ పాలసీని రూపొందిస్తామన్నారు. అంటే అర్థం ఏంటి? 8 గంటల పని కోసం జరిగినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, చట్టాలు అవన్నీ కూడా యూరోప్ ఖండంలో, అమెరికాలో జరిగినాయి. కానీ అది ప్రపంచ కార్మికుల యొక్క డిమాండ్గా, ప్రపంచ కార్మికులందరూ కూడా 10 గంటల కోసం జరిగిన మహత్తర పోరాటంగా మేడేని గుర్తిస్తున్నారు. వాళ్ళకి ఈ రకంగా ప్రభుత్వం మేడే మీద దాడి చేయడం అంటే మరి అభివృద్ధి నిరోధక భావజాలానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా లొంగిపోవడం అనేటువంటిది క్షమించరాని విషయం. అందుకని లేబర్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ జోక్యం కల్పించుకోవాలి, మేడేను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి కూడా మహాసభ చేసినటువంటి ఒక డిమాండ్. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగా చూసినప్పుడు మా మహాసభ చాలా దిగ్విజయంగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి మా అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి మహాసభలు. అట్లాగే మేము రాబోయే 3 సంవత్సరాలు మా ఉద్యమాన్ని నిర్వహించడానికి అవసరమైన నాయకత్వాన్ని కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నాం. 31 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నికైనారు. అట్లాగే 103 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. అట్లాగే 139 మంది కౌన్సిల్ సభ్యులు ఎన్నికయ్యారు. మాది 3 టైమ్ సిస్టమ్ అంటాం. మా నిర్మాణము 3 స్టెప్లో ఉంటుంది, కౌన్సిల్, కమిటీ, ఆఫీస్ బేరర్స్. ఆ రకంగా ఈ నిర్మాణపరమైనటువంటి అంశాలను కూడా మా మహాసభ జయప్రదంగా నిర్వహించిందని చెప్పి తెలియజేస్తూ, మాకు ఈ మహాసభను దిగ్విజయం చేయడానికి మెదక్ జిల్లా కమిటీ బాగా తోడ్పాటు అందించారు.
అక్కడ ఆహ్వాన సంఘంలో అనేక మంది ప్రముఖులు, సంఘాల నాయకులు, అట్లాగే ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాకు ఏ లోటు రాకుండా మహాసభ ఏర్పాట్లు బాగా చేశారు. అట్లాగే 7వ తారీఖు నాడు జరిగినటువంటి డిసెంబర్ 7 జరిగినటువంటి కార్మిక ప్రదర్శన, కార్మిక బహిరంగ సభ అనేటువంటిది దిగ్విజయంగా జరిగింది. మా జాతీయ నాయకత్వం ఈ మహాసభలో పాల్గొన్నారు. అఖిల భారత అధ్యక్షులు హేమలత గారు, అట్లాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ గారు, కోశాధికారి సాయిబాబు గారితో పాటు సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు పాలిట్ బ్యూరో సభ్యులు, సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి బివి రాఘవ్ గారు ముఖ్య అతిథిగా ఈ బహిరంగ సభలో కూడా పాల్గొనడం మా శ్రేణుల్ని, కార్మికుల్ని కూడా బాగా ఉత్తేజపరిచింది. ఆ రకంగా అఖిల భారత నాయకత్వం యొక్క డైరెక్షన్ కూడా ఈ మహాసభలో మాకు బాగా తోడ్పాటు అందించింది. అందుకని ఈ మహాసభని జయప్రదం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఇతర విలేకరులు ఆ ప్రాంతంలో బాగా సహకరించారు. వారందరికీ, అన్ని తరగతుల ప్రజలకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ మహాసభ జయప్రదంగా నిర్వహించడానికి చేసిన సహాయ సహకారాలకు రాష్ట్ర కమిటీ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను.